అందరికీ నమస్కారం అండి. రేపే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజు ఏ నియమాలు పాటించాలి? పూజ ఎలా చేసుకోవాలి? మొదలైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజున పంచమ వేదమైన మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసుడి యొక్క పుట్టినరోజు. దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. 2025 సంవత్సరము గురు పౌర్ణమి జూలై 10వ తేదీన వచ్చింది. ఈ రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. కొంతమంది గురు పౌర్ణమి రోజు ఉపవాసం కూడా పాటిస్తారు. గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావించటం జరుగుతుంది. గురు పౌర్ణమి తేదీ జూలై 10వ తేదీ గురువారము. జూలై 10వ తేదీ గురువారం తెల్లవారుజామున 1:37 పౌర్ణమి తిథి మొదలవుతుంది. జూలై 10వ తేదీ అర్ధరాత్రి పౌర్ణమి తిథి ముగుస్తుంది. బ్రహ్మముహూర్తము ఉదయం 4:10 నుంచి 4:50 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:59 నుంచి 12:54 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 12:45 నుంచి 7:41 వరకు. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుచిగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు కుంకాలతో అలంకరించిన పీటపైన లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ చిత్రపటాలను కానీ ఉంచాలి. తరువాత ఎవరైనా మనం గురువుగా భావించి పూజిస్తుంటామో ఆ విగ్రహాన్ని కూడా పీటపైన ఉంచుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుల అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. తరువాత గురు పరంపరను గురు శ్లోకాలను భక్తితో పఠించాలి. పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగు పూలు, పండ్లు, ప్రసాదాలను సమర్పించాలి. విష్ణువును పూజించేటప్పుడు తులసాకులను సమర్పించటం మర్చిపోకూడదు. ఈరోజు పూజ చేసేటప్పుడు తులసి దళాలను మాలగా చేసి విష్ణుమూర్తి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ వెయ్యాలి. ఈరోజు శ్రీమన్నారాయణుని స్వరూపమైన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలామంది చేసుకుంటారు. సాయంత్రము సమీపంలోని గురువు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గురు పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెప్తుంటారు. ఈరోజు వైష్ణవ పురాణము దానం చేస్తే శాశ్వత విష్ణులోకం పొందుతారని శ్రీ మహావిష్ణువే వరమివ్వటం జరిగింది. గురు పౌర్ణమి రోజు గురువును విష్ణువును పూజించిన వారు వారి యొక్క కెరీర్లో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. గురు పౌర్ణమి రోజు భగవద్గీతను పారాయణం చేయాలి. గోమాతకు సేవ చేయాలి. గోమాతకు ఆహారం తినిపించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. గురు పౌర్ణమి రోజు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు. గురు పౌర్ణమి రోజు సాయిబాబాను కూడా పూజించటం జరుగుతుంది. గురు పౌర్ణమి కృతజ్ఞతకు గుర్తుగా సూచించే పండగ. ఇలానే పూజ చేయాలి, ఈ నైవేద్యమే అందించాలని ఎలాంటి నియమాలు లేవు. గురువు పట్ల శ్రద్ధే ఈరోజు ఉన్న ఏకైక నియమము. గురు పౌర్ణమి ఈసారి గురువారం వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఈ గురు పౌర్ణమి రోజున ఇంద్రయోగం అనే శుభకరమైన యోగం కూడా ఏర్పడుతుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఏ పని మొదలుపెట్టినా ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.